పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చేస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా తెలంగాణని అయ్య జాగిరా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ తర్వాత గద్దరన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవి కొంత కీలకంగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ రాహుల్ ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? గద్దరన్నకు నేనే కారు ఇప్పించిన అని చెప్తా ఉన్నాడు. గద్దరన్నకు తూటాలు దిగిన తర్వాత నాకాడికే వచ్చిన అని చెప్తా ఉన్నాడు. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా గద్దరన్న ఆ తూటాలు దిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఏ పార్టీ పెట్టిండో, అసలు ఏంది దీనికి సంబంధించి? తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పైన ఒక చంచల మనస్తత్వం కలిగిన పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేసిండంటే వాటికి ఒక విలువ ఉన్నదంటే మాత్రం నేను నమ్మను. ఎందుకంటే ఒకప్పుడు నేను చెగువేరే శిష్యుని అన్నాడు. నాకు అసలు రైటిజమే పడదు, నేను చెగువేరే శిష్యుని, నేను మొత్తం లెఫ్ట్ భావసంగం, నాకు నా అంతటి విప్లవకారుడు లేదు అని చెప్పినోడు మొన్న పోయి మళ్ళా నిలువుబొట్లు అడ్డబొట్లు పెట్టుకొని గుళ్ళో కాషాయ జెండా వేసుకొని గుళ్ళో మెట్లు కడుగుతాడు. అంటే తనకు క్లారిటీ లేదు, తన మాటల మీద విలువ లేదు, తన వ్యక్తిత్వం మీద విలువ లేదు, తనకి ఏందనేది క్లారిటీ లేదు. ఆయన మాటలను కూడా మనం నమ్ముతామా? మొన్నటి వరకు లెఫ్ట్ అన్నాడు, ఈరోజు రైట్ అంటుండు, రేపేమో మళ్ళా పోయి ఇంకేం చేస్తూ ఉన్నాడు, పసుపు జెండా కింద పనిచేస్తూ ఉన్నాడు. తనకు ఎజెండా లేదు, సొంత జెండా లేదు, సొంత ఎజెండా లేదు, క్లారిటీ లేదు. అలాంటి వ్యక్తులు మాట్లాడితే పిచ్చోని చేతిలో రాయి లెక్క తను ఏదైనా మాట్లాడవచ్చు, తెలంగాణలో తిరగవచ్చు. ఎందుకంటే అతను సినిమా యాక్టరు, తనకు సొంత తెలివి ఉండదు. ఎందుకంటే ఒక యాక్టరు, ఒక డైరెక్టర్ చెప్తేనే దాని భావం ఎట్లా ప్రకటించాలనేది చెప్పగలుగుతాడు. ఒక డైరెక్టర్ చెప్తేనే చేస్తాడు. ఇప్పుడు కూడా ఈ గద్దరు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ లబ్ధి పొందేందుకు, తన రాజకీయంగా ఏ పార్టీలు కుట్ర పన్నుతున్నాయో, మరి సెంట్రల్ పార్టీలా స్టేట్ పార్టీల కుట్ర ఉన్నదేమో దీని వెనక తను. ఎందుకంటే ఇప్పటికీ స్టేట్ పార్టీ చెట్టు కింద ఉన్నాడు, ఇప్పుడు స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ రెండు చెట్ల కింద ఉయ్యాల కట్టుకొని ఊగుతూ ఉన్నాడు. ఆయనకు సొంత పార్టీ ఉన్నదనేది కూడా తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీయా, బీజేపీ పార్టీయా, జనసేన పార్టీయా ఎవరికి తెలియదు. ఏ రాజకీయ పార్టీ లబ్ధి గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేసిండు అనేది తనకు తెలియాలి. తన మాటలకైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలుగా మేము వాటికైతే విలువనివ్వట్లేదు. కానీ ప్రజాయుద్ధ నౌక సామాజిక ఉద్యమాలకు ఒక చైతన్యానికి తను ఒక ప్రతీక అయిన గద్దరు గారిపైన అనుచిత వ్యాఖ్యలను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజైతే గద్దర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారో, రేపు కూడా అట్నే ప్రెస్ మీట్ పెట్టి యావత్ తెలుగు ప్రజలకు, నేను ఓన్లీ తెలంగాణ ప్రజలకాను, యావత్ తెలుగు ప్రజలు, భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రదాత అయిన ప్రజాయుద్ధం ఎవరైతే గొంతు లేని వ్యక్తులకు గొంతై తన పాట ద్వారా, తన మాట ద్వారా, తన ఆట ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతికి అయితే పోరాడిండో ఆ ప్రజలందరికీ నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బేషరతుగా క్షమాపణ చెప్పని నువ్వు తెలంగాణ రాష్ట్రానికి రావచ్చు, పోవచ్చు, రాజకీయం చేయొచ్చు, మీకు కాదనట్లేదు. తెలంగాణ ఐకాన్గా, ఇండియన్ ఐకాన్గా ఉన్న కొందరు వ్యక్తుల యొక్క ప్రతిష్టను భంగం కలిగిస్తా అంటే మాత్రం చదువుకున్న వ్యక్తులుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఊరుకున్న ప్రసక్తి లేదు. బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పి తీరాలే. లేని పక్షంలో నీ ఫ్యామిలీ, నీ ఏదైతే మీ మెగా ఫ్యామిలీ అంటారు కదా, మెగా కాంపౌండ్ అని చెప్తారు కదా, ఆ సినిమాలను తెలంగాణ రాష్ట్రంలో ఆడనీయం. నువ్వు గద్దర్ గారికి రూపాయి ఇచ్చింది కాదురా భయ్, మీకే గద్దర్ గారి అభిమానులుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా ఒక్కొక్క సినిమా టికెట్ మా కష్టార్జితంతో సినిమా టికెట్ తెంపితే ఈరోజు నువ్వు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నావు. ఆ సినిమా టికెట్ల మేము తెంపకపోతే రేపటి రోజున నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకో. మీ మెగా కుటుంబానికి సంబంధించిన సినిమాలు తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా తెలంగాణ ప్రజలు ఎట్లయిపోయారంటే ఇదేదో ఉగ్రవాదం అనుకుంటున్నారు. ఇంకా రాను కొంత తెలంగాణలో జనగణమన కూడా మేము వాడము అనే స్థితికి వెళ్ళిపోతారు తెలంగాణ ప్రజలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మాట? అసలు జనగణమన అనేది పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్గా జనగణమనను పూర్తిగా ఒక్క తప్పు లేకుండా ఫస్ట్ పాడమని చెప్పమను. ఫస్ట్ జనగణమన అనే దానికి అది జాతీయ గీతమా, అదే రాష్ట్ర గీతమా, దాన్ని ఎవరు రచించారో పూర్తి వివరాలు చెప్పి ఒక తప్పు లేకుండా పాడగలిగితే, ఊగి సినిమా డైలాగులు లెక్క చెప్పకుండా దానికి 59 సెకండ్లలో, 52 సెకండ్లు, 59 సెకండ్లలో పాడాలి కదా. అన్ని సెకండ్లలో పూర్తిగా కంప్లీట్ చేయగలిగితే అప్పుడు జనగణమన గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు ఉగ్రవాదులు కాదు, ఇగో ఇలాంటి
రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు అదే ఉగ్రవాద సంస్థలన్న లెఫ్ట్ సంఘాలలోనే కదా నేను బొమ్మలు వేసుకొని నువ్వు అన్ని కటౌట్లు పెట్టుకొని నేను చెగువేరా ఫ్యాన్ని, నేను ఇది అది అని చెప్పుకున్నాను కదా. మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ఉగ్రవాద సంస్థలా, మరి నక్సలైట్ సంస్థలా, మరి ఏ సంస్థలు అనేది లేని అసలు అసందర్భంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న వ్యక్తుల మధ్య వైషమ్యాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవు. ఉన్నదల్లా రాజకీయ లబ్ధి కోరానికి స్వార్థపూరిత రాజకీయ నాయకులు చేస్తున్న ఇటువంటి చర్చ పైన మీలాంటి వ్యక్తులు మాట్లాడితే రెచ్చిపోయే వ్యక్తులం కాదు. నువ్వు అన్నంత మాత్రాన మేము తెలంగాణలో మేము ఉగ్రవాదులం కాదు. తెలంగాణ ఎంత చైతన్యవంతమైన గడ్డో నీకు గత 14 ఏళ్ల కిందనే నీకు తెలుసు. 2009 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ పోరాటం ఏందో మీకు తెలుసు. ఎంత శాంతియుతంగా, ఎంత ఒక్క ఆంధ్ర వ్యక్తికైనా మేము హాని చేసినాం. మన తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద ఉద్యమం చేసి స్వతహాగా 1200 పైగా విద్యార్థుల ప్రాణాలు తీసుకున్నాం. కానీ మేము ఒక్క వ్యక్తికి కూడా ఆంధ్ర ప్రజల పైన ఒక్క మాట కూడా అనలే. కనీసం ఒక్కరిపైన దాడి చేసిన దాఖలాలు నీకున్నదేమో. నువ్వు ఎంతమంది ఇప్పుడు నీ ఆంధ్ర రాష్ట్రంలో చూడరాదు దాని డెవలప్మెంట్. తెలంగాణ గురించి పక్కన పెట్టు. నువ్వు తెలంగాణకు నీకు సంబంధం లేదు. కాకపోతే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి నీకు ఆస్తులు ఉండొచ్చు, ఇక్కడ రావచ్చు. అందుకంటే నువ్వు రావచ్చు, పోవచ్చు, రాజకీయం చేసుకో. కానీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మెగా ఫ్యామిలీ తిరిగే ప్రసక్తే ఉండదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఫైనల్గా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ మీట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడ అన్యాయం జరిగినా బీజేపీ ముందంచెలు ఉంటుంది అని చెప్పి మాట్లాడి ఆ తర్వాత కట్ చేస్తే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యల మీద ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. ఎట్లా అర్థం చేసుకోండి? మరి రామచంద్రరావు గారికి తెలియాలి. ఎందుకంటే తను కూడా ఒక అడ్వకేట్గా అప్పుడు అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమంలో ఆ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిరు. మేము బీజేపీ తెలంగాణ ఉద్యమంలో లేదు అని. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారే పార్లమెంట్లో గలమెత్తి మాట్లాడిన వాళ్ళు. మరి మీ కూటమిలో ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నాడు కదా, అంటే మరి మీకు కూటమి ధర్మం కూడా తెలియదా అని చెప్పి నేను అడగాల్సిన బాధ్యత అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ అస్తిత్వానికి ఏడ మచ్చబడ్డ అది నా పార్టీ అయినా, నీ పార్టీ అయినా, సొంత పార్టీ అయినా, రాష్ట్ర పార్టీ అయినా, కేంద్ర పార్టీ అయినా, తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు అది ఏ పార్టీ అయినా తప్పకుండా ప్రశ్నిస్తారు. మీరు ఇటువంటి వాటికి గనక మీరు ఇంకింత సపోర్ట్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల చైతన్యవంతంతో పార్టీల భవిష్యత్తులు కూడా మారుతాయి. దయచేసి అందరూ కూడా ఆలోచించి మాట్లాడాల్సిన సమయం ఇది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం ఇది. రాబోయే రోజులలో పెద్దగా అయితే ఒక 2 రాష్ట్రాల మధ్య గొడవగా పరిణామం చెందబోతుంది. కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా మరి బీజేపీ అగ్రనాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతారా, మరి ఇటువంటి వాటికి ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారు అనేది వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.